హాయ్ నమస్తే, నేను మీ నందిని. వెల్కమ్ బ్యాక్ టు నందిని రమేష్ వరల్డ్. ఇంట్లో స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ, రిలేటివ్స్ వచ్చినప్పుడు కానీ బ్రెడ్తో చేసే ఈ స్వీట్ డెజర్ట్ని ట్రై చేయండి. దీనికోసం ముందుగా పాలు అనేది మరగపెట్టుకోవాలి. నేను 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నాను. ఇది మరిగేలోపు వేరొక బౌల్ తీసుకొని 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ అనేది వేసుకొని ఇందులోనే మనం పచ్చిపాలతో అనేది దీన్ని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ అయిన తర్వాత దీన్ని పక్కన పెట్టి వేరొక బౌల్ తీసుకొని ఇందులో 1 స్పూన్ అనేది బాదం పౌడర్ వేసుకొని ఇవి కూడా పచ్చిపాలతో మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది మీ ఆప్షనల్. ఇప్పుడు పాలు అనేవి మరిగాయి కదా, ఇప్పుడు కొంచెం ఇవి దగ్గర పడేంత వరకు మరిగించుకుందాం. ఈలోపు బ్రెడ్ అనేది ఎడ్జెస్ అనేవి కట్ చేసేసుకుందాము. ఇవి వేస్ట్గా ఏం పోవు, వీటిని మనం హల్వా కింద కూడా చేసేసుకోవచ్చు. నేను 4 బ్రెడ్ పీసెస్ అనేవి తీసుకున్నాను. వీటిని మనం మనకు నచ్చిన షేప్లో అనేది కట్ చేసుకోవచ్చు. వీటిని పక్కన పెట్టేసి ఇప్పుడు పాలు అనేవి మనకు కొంచెం దగ్గరికి మరిగాయి కదా, ఇందులో మనం షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. షుగర్ ఎక్కువగా తినేవాళ్ళు అయితే కొంచెం ఎక్కువగానే వేసుకోండి. ఇది కొంచెం ఒకసారి కలుపుకున్న తర్వాత మనం రెడీగా పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ అనేది ఇందులో వేసుకొని ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి. లేదంటే ఇది ఉండలు అనేది కట్టేస్తూ ఉంటుంది. ఇది కొంచెం మనకు చిక్కబడేలోపు మనం కొంచెం బాదం పౌడర్ది కూడా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకొని దీన్ని అంతటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మనకి మరుగుతున్నప్పుడు బాగా దగ్గరికి అనేది అవుతుంది. ఇలా మనకి దగ్గరికి చిక్కబడడం మొదలైనప్పుడు మనం అలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, ఇప్పుడు మనం దీంట్లోనే కొంచెం డ్రై ఫ్రూట్స్ అనేవి కూడా వేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే మనం కొంచెం ఇలాచీ అనేది వేసుకొని కలిపి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం వేరొక ప్యాన్ తీసుకొని ఇందులో కొంచెం ఆయిల్ అనేది వేసుకొని అలాగే 1 స్పూన్ గీ అనేది కూడా వేసుకోవడం వల్ల మనకి బ్రెడ్ ఫ్రై చేసినప్పుడు మంచి టేస్ట్ అనేది వస్తుంది. వీటిని ఇలా ఫ్రై చేసుకుంటూ మనం 2 వైపులా టర్న్ చేసుకుంటూ బ్రెడ్ అనేది బాగా వేగిపోకుండా లైట్గా ఇలాగా వేగిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకుందాం. ఇప్పుడు వేరొక బౌల్లో మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ అనేవి వేసుకొని మనం కాచి మరగపెట్టుకున్న కస్టర్డ్ పాలు అనేవి కూడా ఇందులో వేసుకొని ఇంకొక లేయర్ కూడా బ్రెడ్ పీసెస్ వేసి మళ్ళీ కస్టర్డ్ పాలు అనేవి కూడా ఇందులో వేసుకుంటూ మనం కొంచెం డ్రై ఫ్రూట్స్ అనేవి ఇందులో వేసుకోవాలి. మనకి ఎంతో టేస్టీ అయిన బ్రెడ్ పుడింగ్ అనేది రెడీ అయిపోతుంది. ఇది మనం చాలా ఈజీగా త్వరగా చేసుకునే స్వీట్ రెసిపీ ఇది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి.